తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. పాకాల శ్రీహరిరావు, రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. కన్న బిడ్డలను తల్లిదండ్రులు కాపాడినట్టు రైతులను కాపాడవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని సమయం వెలిబుచ్చుతున్నారు. దీనితో రైతులకు ఒరిగింది ఏమీ లేదు. వీరి ఉరివి మధ్య రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నది. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రైతులందరము ప్రతి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ఏకమై తీర్మాన రూపంలో మనం ప్రవేశపెట్టి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించి వీటన్నిటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. మీరిద్దరూ సమన్వయంతో వీటిని పరిష్కరించాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తాము. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి మరియు సరిపోని ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదు కాబట్టి ప్రకటించిన కనీస మద్దతు ధరను రెట్టింపు చేయాలి. అలాగే ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. పంటల బీమా పథకము విధిగా రైతుకు అనుకూలంగా ఉండే విధంగా అమలు చేయాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో సంబంధం ఉన్న అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. రైతులు ప్రైవేట్ అప్పుల బారిన పడి అధిక వడ్డీలతో నష్టపోతున్నారు కాబట్టి అలాంటి వారందరికీ పంట రుణాలకు అదనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాల ప్రకారము 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు అదనంగా రుణాలు ఇప్పియాలి. ఈ విషయమై గతంలో నేను రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేసి ఉత్తర్వులు తెచ్చినప్పటికీ బ్యాంకర్లను పిలిపించి రైతుల ప్రైవేట్ అప్పు నుంచి బయట వేయడానికి అదనపు రుణాలు ఇవ్వాలని మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు ఎందుకు వేసిందో అర్థం కావడం లేదు. రైతులు ధాన్యము మరియు పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేసినప్పటికీ పంటను కొనే విధం సరళీకృతం చేసి వారాల తరబడి రైతులు అమ్మకం కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే రైతు పిల్లలు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి వారు ఏదైనా పని చేసుకొని బ్రతుకుదామని బ్యాంకుల వద్దకు వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాల్లో ముద్రా రుణాలు ఇస్తున్నటువంటి బ్యాంకులు మన రాష్ట్రంలో ఇవ్వడానికి కరాఖండిగా నిరాకరిస్తున్నవి. ఇందుకు ప్రధాన కారణము తెలంగాణలో పనిచేస్తున్న బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ టార్గెట్ ఇవ్వడం. మొన్న డిసెంబర్ 25 వరకు చూసినప్పుడు జనాభా ప్రాతిపాదికన జాతీయ సగటుకు తెలంగాణలో 71 లక్షల ముద్రా రుణాలు తక్కువగా మంజూరైనవి. ఈ విషయమై అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. దీని తీవ్రతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు 71 లక్షల ముద్రా రుణాలు తెలంగాణలోని బ్యాంకులకు అదనంగా టార్గెట్ ఇప్పించి శాంక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఇలా జరిగిన రోజు తెలంగాణలోని ప్రతి పేదవాడు కూడా ఏదైనా స్వయం ఉపాధితో బ్రతకాలనుకున్నవాడు సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం ఉంటుంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించుకోవాలి. ఇందుకు గాను మనం చేసినటువంటి తీర్మానాలను మన శక్తి మేరకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేదా వీడియోల ద్వారా, వాట్సాప్ల ద్వారా మనకు తెలిసిన వాళ్ళందరికీ, మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు, మన గ్రామంలో అందరికీ మరియు మన స్నేహితులకు, కుల సంఘాలకు అందరికీ షేర్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రైతు సమస్యలను పరిష్కరించాలని ఒత్తిడి తీసుకొస్తాము. వీడియో నచ్చినచో దీన్ని లైక్ చేయండి మరియు మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్, జై తెలంగాణ, జై కిసాన్.